మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉందా? ఆయన భద్రత పైన ఇప్పుడు వైసీపీ నేతలు ఇదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర హోంశాఖ అమిత్ షాకి లేఖ రాసుకొచ్చారు ఎమ్మెల్సీ తలసిల రఘురామ్య. సో ప్రస్తుతానికి పదే పదే నిర్లక్ష్యంగా ఆయన వ్యవహరిస్తున్నారంటూ అమిత్ షాకి లేఖ రాసుకొచ్చారు. సో జోగి రమేష్ పరామర్శ సమయంలో కూడా భద్రతా వైఫల్యం తలెత్తిందని, ఇబ్రహీంపట్నం వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు జగన్ భద్రతను గాలికి వదిలేశారని, 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోగి రమేష్ ఇంటికి వెళ్ళడానికి పోలీసులు 47 కిలోమీటర్లు తిప్పారని, జగన్ భద్రతా సిబ్బందికి కూడా చెప్పకుండా గ్రామాలు ఇరుకైన రోడ్ల మీదుగా కాన్వాయ్ని మళ్లించారని, Z+ కేటగిరీ ఉన్న సరైన భద్రత కల్పించట్లేదు అని తలసిల రఘురాం ఫిర్యాదు చేశారు. గతంలో జరిగిన భద్రతా లోపాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికి తలసిల లేఖ రాసుకొచ్చినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ ఇబ్రహీంపట్నం వెళ్ళడానికి 27 కిలోమీటర్లకి 47 కిలోమీటర్లు తిప్పుకెళ్లారని, భద్రతా సిబ్బంది కూడా ఇన్ఫర్మేషన్ లేదని, గ్రామాలు చిన్న చిన్న ఇరుకు సందుల్లో నుంచి తీసుకువెళ్లారని ఆ రకంగా ఆయన లేఖ రాసుకొచ్చారు. మరి దీనికి కేంద్ర హోంశాఖ ఎలా రియాక్ట్ అవుతుంది చూడాలి. అంతకంటే ముందు అసలు వైసీపీ శ్రేణులు ఎందుకు జగన్ భద్రత పైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటుగా మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఏంటి జగన్కి భద్రతా వైఫల్యం ఉంది, జగన్ ప్రాణహాని ఉంది అనే రకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. సో జగన్ భద్రతా వైఫల్యానికి గల కారణం ఏంటి? ఎందుకు ప్రభుత్వం కుట్రమైనా ఉందని భావిస్తోందా, లేదంటే Z+ కేటగిరీ ఉన్నా కూడా స్థానిక పోలీసులు తప్పుదారి పట్టించి వాళ్ళని కొంత మిస్గైడ్ చేస్తున్న రకంగా అక్కడ వైసీపీ నేతలు అనుకుంటున్నారా? ఎస్, మన తలసిల రఘురాం ఎవరైతే పార్టీ వ్యవహారాలు చూస్తారో, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అందులో ఎమ్మెల్సీగా ఉన్న, అందులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి సంబంధించిన కార్యక్రమాలు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొత్తం కూడా తలసిల రఘురాం చూస్తుంటారు. ఆయన కేంద్రానికి ఒక లేఖ అయితే రాశారు. ఇటీవల వరుసగా జరుగుతున్న గుంటూరు వ్యవహారంలో కావచ్చు, లేకపోతే ఇక్కడ కావచ్చు, జోగి రమేష్ వ్యవహారంలో కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక Z+ కేటగిరీ ఉన్న మాజీ మంత్రికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వడం లేదు. ప్రధానంగా వాళ్ళకు ఒక రూట్ మ్యాప్ ఇస్తారు. ఆ రూట్ మ్యాప్ ముందు పోలీసులు ఆ రూట్ మ్యాప్ ప్రకారంగా మేము అన్ని తనిఖీలు ఉంటాం, భద్రతను పెడతారు, అన్ని వ్యవహారాలు నడుపుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి వ్యవహారానికి వచ్చేసరికి లాస్ట్ మూమెంట్లో రూటు మార్చుకోమన్నారు. అయినా కూడా మేము రూటు మార్చుకున్నాం. రూటు మార్చుకున్న తర్వాత కూడా అక్కడ కూడా కనీసం ప్రాపర్గా వాళ్ళు మాకు డైరెక్షన్ ఇవ్వలేదు. చిన్న చిన్న సందుల్లో, ఇరుకు సందుల్లోకి తీసుకుని వచ్చి మా క్యాన్వాయ్ను మొత్తం కూడా పోలీసులు ముందున్న వాహనాలే తిప్పి చాలా సమయం పెట్టారు. అంటే జోగి రమేష్ వెళ్ళడానికి, ఇంటికి వెళ్ళడానికి కావచ్చు, లేకపోతే ఇంటి నుంచి తిరిగి తాడేపల్లికి చేరేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు గురి చేశారు పోలీసులు. మా క్యాన్వాయ్ని పూర్తిగా కూడా మేము అనుకున్న రూట్ ఒకటి చెప్తారు మా దగ్గర, తర్వాత మిగతా వాహనాలన్నీ కూడా పోలీసులు ఎక్కడికక్కడ దాన్ని మార్చి చిన్న చిన్న సందుల్లో, కాన్వాయ్ వెళ్ళలేని సందుల్లో కూడా మాజీ ముఖ్యమంత్రిని తీసుకుని వచ్చారు అనేది ప్రధానంగా ఆరోపిస్తున్న వ్యవహారం. ఈ తలసరి రఘు మాట్లాడుతూ ఈ వ్యవహారం మీద పూర్తిగా, అంటే గతంలో జరిగిన కొన్ని అంశాలను కూడా పోలీసు భద్రతా వైఫల్యాలని, లేకపోతే మాకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన వ్యవహారాన్ని, అంటే దాంట్లో ఇంకో పాయింట్ కూడా మెన్షన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. కేవలం ఒక రాజకీయ పార్టీ వ్యవహారంగానే మీరు చూడబాకండి ఈ వ్యవహారాన్ని. రాష్ట్రంలో ఉన్న Z+ కేటగిరీలో ఉన్న చాలామంది వ్యక్తులు, అంటే దేశంలో ఉన్న వ్యవహారాల్లో ఉన్న వ్యక్తులకు సంబంధించి కూడా ఇటువంటి పరిస్థితే ఉంది. దీన్ని ఆ దిశగా చూడండి. ఏదో పార్టీ వేరు లేకపోతే ఇంకొకటి అనే వ్యక్తిగా చూడొద్దు. ఈ వ్యవహారంలో మాకు కొంత కలత చెందుతున్నాం. పోలీసులు మమ్మల్ని వాంటెడ్గానే ఇబ్బంది పెట్టాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ కూడా ప్రాపర్గా మాకు ఇవ్వట్లేదు అనే దాని మీద ఆయన ఘాటైన లేఖను కేంద్ర సెంట్రల్కి పంపించిన పరిస్థితి అయితే ఉంది. అమిత్ షా కూడా లేఖ పెట్టారు. సో ఈ లేఖలో మరి ప్రభుత్వం సెంట్రల్ నుంచి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. నిన్నే ఆ లేఖను కూడా పంపించిన పరిస్థితి. వరుసగా వ్యవహరిస్తున్న లేదు జరుగుతున్న వ్యవహారాల్లో, అంటే ఒక Z+ కేటగిరీలో ఉన్న వ్యక్తికి ఉండాల్సిన మినిమం ఏది పార్టీస్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉండవలసిన వాహనాలు, తర్వాత మొబైల్ వాహనాలు ఎన్ని ఉండాలి, సెక్యూరిటీ ఎంత ఉండాలి, వాళ్ళకి ఒక నిబంధన ఉంది. సో ఆ నిబంధన ఎక్కడ లోకల్ పోలీసులు వ్యవహరించట్లేదు, ఆ నిబంధనను పాటించడం లేదు అనేది తలసిల రఘు మాట్లాడుతున్న పరిస్థితి. ఆ లేఖను కూడా దాంట్లోనే పొందుపరిచారు. పార్టీల పరంగా చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ పూర్తిగా కూడా దేశం మొత్తం మీద కూడా Z+ కేటగిరీ ఆహారంలో ఎటువంటి నిబంధనలు అయితే ఉంటాయో, ఆ నాయకులకు ఎటువంటి
నియమాలు నిబంధనలు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటాయో అటువంటిది ఏపీలో ఎందుకు జరగట్లేదు అనే అంశాన్ని ఆయన లేవనెత్తే ప్రయత్నం అయితే చేశారో. ఆ లేఖ మీద ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో కూడా చూడాలి. ఈ వ్యవహారం కొంత అంటే ఇప్పటికీ గతంలో కూడా ఒక లేఖ రాశారు. అందుకే మాకు ఇవ్వాల్సిన కేటగిరీస్ కావచ్చు, మాకు ఉండాల్సిన సెక్యూరిటీ వరంలో సెంట్రల్ కొంత రియాక్ట్ కావాల్సిన పరిస్థితి ఉంది, దాన్ని సీరియస్గా తీసుకోండి అనేది చెప్తున్న పరిస్థితి. ఇంకా తన కాన్వాయ్కి ముందు పోలీసు వాహనాలు ఉండాలి, లేదు దాని చుట్టూ కూడా కొంత రోప్ పార్టీస్ ఉండాలి, బ్యాక్ సైడ్ కొన్ని పార్టీలు ఉండాలి, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎక్కడికక్కడ ఆపుతున్న ప్రయత్నాలు చేస్తారు, దాన్ని కట్టడి చేయాలనే ప్రయత్నం ఎక్కడ పోలీసులు చేయట్లేదు. ఇవన్నీ అంశాలు గతంలో జరిగిన కొన్ని అంశాలు వీటన్నిటిని కూడా తెర మీదకు తీసుకుని వస్తూ ప్రస్తావిస్తూ దానికి సంబంధించిన అంశాలని ఆయన కేంద్రానికి లేఖ రాసిన పరిస్థితి అయితే ఉంది. బట్ ఇప్పుడు చూడాలి కేంద్రం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, కేంద్రం దాని మీద రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుందా, దాన్ని ముందుకు ఎలా చేస్తారు, దాన్ని బట్టి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఏమైనా పోలీసులతో మాట్లాడతారా, అక్కడి నుంచి ఏమైనా డైరెక్షన్స్ వస్తుందా ఏంటి అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. బట్ ఈ వ్యవహారం కొంత జగన్ భద్రత విషయంలో పార్టీ క్యాడర్ కొంత ఆందోళన అయితే జరుగుతుంది. ఎక్కడికక్కడ మేమే సెక్యూరిటీగా ఉండి మా పార్టీ నాయకులే సెక్యూరిటీగా జగన్కి ఉండాల్సిన పరిస్థితి వస్తోంది అనేది వాళ్ళ వాదన. మరి ఆ వాదనకు కేంద్రం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. బయట గతంలో జరిగిన లోపాలను కూడా పొందుపరిచారని చెప్తున్నారు. సో దీనికి ఎవిడెన్స్ ఏదైనా ఆ లేఖలో ఉన్నాయా? అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మిస్గైడ్ చేశారని, లేకపోతే ఆ భద్రతా వైఫల్యం కారణంగా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్పై దాడి జరిగిందని, లేకపోతే ఇంకేదైనా కారణాలు, అంటే ఒక పోలీస్ వ్యవస్థపైనే, రాష్ట్ర పోలీస్ వ్యవస్థపైనే టార్గెట్ చేస్తూ కేంద్రానికి లేఖ రాయడం అంటే చిన్నగా ఏదో ఆయనకు భద్రత కల్పించలేని రకంగా వేగ్గా రాయలేం. కాబట్టి ఏ అంశాలని పొందుపరిచారు, గతంలో జరిగిన లోపాలను ఏ రకంగా ఎత్తు చూపారు ఈ లేఖలో? అంటే గతంలో కూడా ఒకసారి ఇది ఇటువంటి కాన్వాయ్ జరుగుతున్నప్పుడే ఒక వ్యక్తి ఆ కాన్వాయ్ కింద పడ్డం, తర్వాత కొందరు ఆ కాన్వాయ్ పైన తుచ్చుకొని రావడం, పోలీసు రోప్ పార్టీసు లేకపోవడంతో జగన్ని నేరుగా చూడాలనో లేదో జగన్ బ్యారికేడ్ జగన్ ప్రయాణిస్తున్న వాహనం దగ్గరికి రావడం, దాని మీద ఎగిరి పడ్డం, ఇట్లాంటివన్నీ కూడా చాలా సంఘటనలు జరిగాయి. మరోవైపు డైవర్షన్ అంటారా, ఇటీవల కాలంలో కొన్ని ప్రాంతాలకి పలానా రూట్లో వెళ్ళాలనుకున్నప్పుడు పోలీసులు ఈ సందులో కాదు వేరే సందులో నుంచి తీసుకువెళ్తాం అంటే ఒక విఐపి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు అనేది ప్రధానంగా దానికి సంబంధించిన కొన్ని అంశాలని పొందుపరిచినట్టుగానే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆ లేఖలో. సో మరోవైపు ఆ లేఖకు సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత ఎవిడెన్స్ని కూడా వాళ్ళు పెట్టి పూర్తిగా కూడా ఆ లేఖకు కేంద్రానికి లేఖ రాశారనేది చెప్తున్నారు. చూడాలి మామూలుగా దీనికి సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వం సెంట్రల్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా లేఖ రాస్తారా, లేదు దానికి సంబంధించిన ఎంక్వైరీ ఏమన్నా చేస్తారా అనేది చూడాలి. అయితే గతంలో కూడా ఇటువంటి లేఖ ఒకటి రాశారు, బట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెద్దగా రెస్పాండ్ ఏమి వచ్చిన పరిస్థితి అయితే కనపడలేదు. బట్ ఇప్పుడు కొంత సీరియస్ అలిగేషన్స్ చేశారు కాబట్టి 27 కిలోమీటర్ల దూరాన్ని 47 కిలోమీటర్ల వరకు పెంచడం అనేది కొంత విఐపికి ఎక్కడైనా ఆ వ్యవహారంలో కొంత ఇబ్బందికరమైన అంశమే. సో అటువంటి అంశాల్లో మరి ఇప్పుడు అప్పటికప్పుడు రాత్రి ఉదయాన్నే ఫోన్ చేసి మీరు ఈ రూట్లో కాదు ఈ రూట్లో రండి అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఆ రూట్ని ఒప్పుకొని బయలుదేరిన పరిస్థితి. బట్ అది ముందుగా చెప్పాలి, దానికి సంబంధించిన అంశాలని ముందుగా క్రియేట్ చేసుకోవాలి, దానికి సంబంధించిన పోలీస్ బందోబస్తుని అక్కడ ఏర్పాటు చేసుకోవాలి. సో ఎటువంటి ఉదయాన్నే చెప్పడం వల్ల వీళ్ళు కూడా వేరే రూట్లో నుంచి రావడం, మళ్ళీ వేరే రూట్లో నుంచి పోవడం వల్ల కూడా దాదాపుగా 47 కిలోమీటర్లు అంటే పోను రాను 47 కిలోమీటర్లు అయింది అనేది వాళ్ళ వాదన. చాలా టెన్షన్ పడ్డాం, వైఐపీని గార్డ్ చేసుకునేదానికి ప్రాపర్గా అక్కడ ఎవరు రెస్పాండ్ రాలేదు, పూర్తిగా కూడా బ్యారికేడ్లు పెట్టారు, పోలీసులు ఎవరిని వదిలేశారు, తర్వాత మాకు ఇవ్వాల్సిన కనీసం సెక్యూరిటీ కూడా ఇవ్వలేదు. పోలీసులు క్యాన్వే అంటే పోలీసు ముందు క్యాన్వే ఏ విధంగా వెళ్తుందో ఆ క్యాన్వే ప్రకారమే మిగతా క్యాన్వాయ్లు కూడా వెళ్తాయి. ఆ క్యాన్వాయ్లు మమ్మల్ని చిన్న సందుల్లో తిప్పారు అనేది ఆ వాదన. సో ఆ వాదనకి ఇప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది కూడా చూడాలి. దాని మీద ఎటువంటి చర్యలకి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోబోతుందో కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. మనం రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉంది, ఇది మీరు కూడా నమ్ముతున్నారా? నిజంగానే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రభుత్వంలో ప్రాణహాని ఉందా? ఆ పార్టీ ఎమ్మెల్సీ తలశీల రఘు రాసిన లేఖ ప్రకారంగా తన భద్రతా వైఫల్యం తలెత్తింది,
ఇబ్రహీంపట్నం జోగి రమేష్ ఇంటికి వెళ్ళడానికి 27 కిలోమీటర్ 47 కిలోమీటర్లు తిప్పారు. గ్రామాలు చిన్న సందు గొంతుల్లో నుంచి తీసుకువెళ్లారు. మరి ముఖ్యంగా ఆ భద్రతా సిబ్బందికి కూడా ముందస్తు సమాచారం లేదు. Z+ కేటగిరీ ఉన్న వ్యక్తిని ఈ రకంగా చూస్తారా, ఈ రకంగా వ్యవహరిస్తారా? ఈ భద్రతా లోపం వెనుక రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్రం చొరవ తీసుకోవాలన్నట్టుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి ఒక లేఖ రాసుకొచ్చారట. సో మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే జగన్మోహన్ రెడ్డి ప్రాణానికి హాని ఉందా? ఆయనకి హాని తలపెట్టే పని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా? పోలీసుల వెనక్కి దీనికి సహకరిస్తున్నారా? సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి భద్రత పెంచాలి అనుకుంటున్నారా? అది కూడా తెలియజేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.